రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రానున్న 3-4 రోజుల్లో వీటి తీవ్రత అధికంగా ఉంటుందంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం ఉన్న టెంపరేచర్ కంటే 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ నెలాఖరులోగా రుతుపవనాల ప్రభావం కనిపించే ఛాన్స్ ఉందంటున్న ప్రొఫెసర్ రామకృష్ణతో ఫేస్ టు ఫేస్. సాధారణంగా దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించే సమయం దగ్గర పడుతున్న సమయంలో ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఎండలు రోజు మండిపోతున్నాయి. జనాలు అసలు బయటికి రాలని పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసరం అయితే తప్పితే కానీ జనాలు బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే 45-46 అతి సాధారణంగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇంత ఎండలు రావడానికి కారణం ఏంటి? ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి? సాగర్ తీరం కలిగి ఉన్న విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో కూడా ఇంత ఎక్కువ ఎండలు ఎందుకు వస్తున్నాయి అంశాలపై మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ రామకృష్ణ గారు ఉన్నారు. సార్, ఈ పరిస్థితులు ఎంత ఎండలేండి సార్? అంటే రుతుపవనాలు దగ్గరికి వస్తున్న టైంలో తగ్గాలి జనరల్గా, కానీ ఇప్పుడు ఇంత పెరిగిపోతుంటున్నాయి రోజు రోజు. అంటే ఈ సీజన్లో మనం రోహిణి కార్తులని సీజన్ ఉంటుందండి. అంటే 23 మే నుంచి ఆల్మోస్ట్ జూన్ 8-9 తారీఖుల వరకు ఎండలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ మధ్యన ఈ రోను తుఫాను వెళ్ళడం, అది 3 రోజుల పాటు వాతావరణాన్ని అంతా చల్లబరచడం, ప్రజలు దానికి అలవాటు పడడం ఆ తక్కువ టెంపరేచర్స్కి, మళ్ళీ ఈ ఎండలను చూసి చాలా ఎక్కువగా రేంజ్ ఎక్కువ మూలన ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే దీనికి తోడు నార్త్ వెస్టర్న్ సైడ్ నుంచి మీరు చూసుకున్నట్టయితే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ చాలా ఎక్కువ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దాని మూలాన కూడా ఆ విండ్స్ కూడా దీనికి తోడవడం, ఇదంతా ఉత్తరాంధ్రాని చాలా వేడెక్కించేసేయండి. ఆల్మోస్ట్ టెంపరేచర్స్ అనూహ్యంగా పెరిగిపోయినాయి. భారత వాతావరణ శాఖ నిన్న ఒక బులెటిన్ రిలీజ్ చేసింది. ఆ బులెటిన్లో చాలా ప్రాంతాలు ఒక 6 రోజుల పాటు, అంటే ఇవాళ నుంచి లెక్క పెట్టుకుంటే 6 రోజుల పాటు ఎక్కువ వేడిగాలు వేస్తాయని ఉంది. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న దాంట్లో కూడా చూపిస్తుంది. అంటే ఇవాళ రేపు మటుకు హీట్ వేవ్ కండిషన్స్ ఉన్నాయని చెప్పారండి. జనరల్గా ఏంటంటే సాధారణంగా టెంపరేచర్స్ కంటే 6-7 డిగ్రీలు కానీ ఎక్కువ నమోదైతే దాన్ని హీట్ వేవ్ కింద ప్రకటించి ఆ విధంగా ఫోర్కాస్ట్ ఇస్తారు భారత వాతావరణ సంస్థ వాళ్ళు. మనకి ఎప్పుడు ఈ 2-3 రోజుల వరకు ఇస్తారు. ఇవాళ రేపు మటుకు హీట్ వేవ్ కండిషన్స్ ఉన్నాయని మీరు చూసుకున్నట్టయితే ఒక స్పెషల్ వెబ్సైట్లోనే వాళ్ళు సూచించడం జరుగుతుందండి. అది స్కైమెట్ లాంటి సంస్థలు ఇచ్చిన ప్రకారం చూసుకుంటే 28 కల్లా మాన్సూన్ రాబోతుంది కంట్రీలోకి అంటున్నారు. ఇది ఎంతవరకు? అంటే ఆల్మోస్ట్ 1-2 రోజులు ముందు రావచ్చండి. అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తే మనకి ఫస్ట్ రెయిన్ 28th, 29th ఉండొచ్చు అని చెప్పేసి భారత వాతావరణ సంస్థ వాళ్ళు కూడా మోడల్ రిజల్ట్స్ చెప్తున్నాయి. వాళ్ళు కూడా అలాంటి ఫోర్కాస్టే ఇచ్చారండి. అయితే మొత్తానికి భారత వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం కానీ ప్రైవేట్ స్కైమెట్ లాంటివి చెప్తున్న దాని ప్రకారం చూసినట్లయితే రుతుపవనాలు ఈ ఏడాదికి ఖచ్చితంగా ఒక 2-3 రోజులు ముందే వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక ఏదైతే టెంపరేచర్స్ ఇప్పుడు పెరిగిపోతున్న అనూహ్యంగా ఇవంతా కూడా సముద్రం మీద ఉన్న వాతావరణానికి ఉష్ణోగ్రతలకి, నేల మీద ఉన్న ఉష్ణోగ్రతలకి తేడా అనూహ్యంగా పెరిగిపోతుండడంతోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి అంటున్నారు. ఇంకా విశాఖపట్నం లాంటి కూలెస్ట్ ప్లేసుల్లో కూడా ఇలాంటి ఉష్ణోగ్రతలు నమోదవడం ఇంకా పరిపాటిగానే ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఈ 30% భాస్కర్, శ్రీనివాస్, V6 న్యూస్, విశాఖపట్నం.